ఈ రోజు మహాభారతంలోని 66వ అధ్యాయం. యుద్ధం 3వ రోజు ఉదయాన్న భీష్మ పితామహ కౌరవ సైన్యాన్ని దేగా ఆకారంలో అమర్చి ఆయన ముందుండి దుర్యోధన వెనుక నుండి సైన్యాన్ని రక్షిస్తున్నారు. అలా అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ రోజు ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని. పాండవులు కూడా కలతో వాళ్ళ సైన్యాన్ని సమీకరించారు. ధనంజయ మరియు దృష్టదీముడు చంద్రవంక ఆకారంలో సైన్యాన్ని అమర్చారు. దానివల్ల సమర్థవంతంగా దేగా ఆకారంలో ఉన్న శత్రువుల్ని జయించవచ్చు అని. కుడివైపున భీముడు మరియు ఎడమవైపు అర్జునుడితో వాళ్ళ విభాగాలు నడిపించారు. యుద్ధం మొదలైంది. అన్ని ఆయుధాలతో తలపడడం మొదలు పెట్టారు. రక్తం పారింది. రథాల అలికిడికి ఆ ప్రదేశం అంతా ధూళితో ఉండింది. ధనంజయ దాడి చాలా శక్తివంతంగా ఉండింది. అయినా కూడా శత్రువులు దృఢంగా ఉన్నారు. అర్జునుడు దృష్టి సారించడానికి కౌరవులు ప్రతిదాడి చేశారు. ఈతలు ఇతర ఆయుధాలు గాలిలో మెరుపులాగా ఎగిరాయి. అర్జునుడు రథంపై ఆ బాణాలు మొబ్బులాగా కప్పాయి. కానీ ఆయన నైపుణ్యంతో కదిలే కోటని రథం పైన కట్టారు. ఆయన విల్లు నుంచి అంతులేని ప్రభావంగా వచ్చే బాణాలతో. మరొక వైపు శకుని ఒక పెద్ద సైన్యాన్ని సత్యకి మరియు అభిమన్యుడికి వ్యతిరేకంగా పంపించారు. సత్యకి రథం విరిగిపోతుంది. అప్పుడు ఆయన అభిమన్యుడు రథంలో ఎక్కి వాళ్ళిద్దరూ ఒకే రథంలో కలిసి పోరాడతారు. వాళ్ళిద్దరూ కలిసి శకుని సైన్యాన్ని నాశనం చేస్తారు. ద్రోణాచార్య మరియు భీష్మ పితామహ కలిసి ధర్మపుత్ర విభాగంపై దాడి చేస్తారు. నకుల సహదేవులు వాళ్ళ అన్నయ్యతో కలుస్తారు. ద్రోణాచార్య దాడిని వ్యతిరేకిస్తారు. భీమసేన మరియు ఆయన కొడుకైన ఘటోత్కచుడు దుర్యోధనుడు విభాగంపై దాడి చేస్తారు. ఆ రోజు యుద్ధంలో ఘటోత్కచుడు గొప్ప తండ్రిని కూడా దాటిన గొప్ప కొడుకులాగా కనిపిస్తాడు. భీమసేన ఆయన బాణాలతో దుర్యోధనుడు ఆయన రథంలో మూర్ఛపోయేలాగా చేస్తాడు. దుర్యోధనుడు రథసారథి రథాన్ని వేగంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. యువరాజు పరిస్థితి చూసి సైన్యం అంతా నిరాశపడతారు అనే భయంతో. ఆ సమయంలో కౌరవ సైన్యం మధ్య గందరగోళం మొదలవుతుంది. భీమసేన ఆ సందర్భాన్ని పూర్తిగా వాడుకొని కౌరవ సైన్యాన్ని భయంకరంగా దాడి చేస్తారు. అది చూసిన ద్రోణాచార్య మరియు భీష్మ పితామహ వెంటనే సైన్యానికి ఆత్మవిశ్వాసం తిరిగొచ్చేలాగా చేస్తారు. చెల్లా చెదురుగా అయిన సైన్యాన్ని తిరిగి ఒకటి చేస్తారు. దుర్యోధనుడు కూడా తిరిగొచ్చి సైన్యాన్ని నడిపిస్తారు. దుర్యోధనుడు భీష్మ పితామహతో ఇలాగా అంటారు, అసలు మీరు ఇదంతా చూస్తా ఎలా ఉన్నారు? మన సైన్యం అంతా ఇంత చెల్లా చెదురుగా అయిపోయింది. నా భయం ఏంటంటే మీరు పాండవులకి దయ చూపిస్తున్నారే ఏమో అని. మీరు స్పష్టంగా ఎందుకు చెప్పలేదు మీరు పాండవుల్ని ప్రేమిస్తున్నారని? దృష్టదీముడు మరియు సత్యకి మీ మిత్రులు, వాళ్ళపై దాడి చేయను, వాళ్ళని సంహరించను అని. ఈ పురుషులంతా మీకు సమానమైన వాళ్ళు కాదు. మీరు అనుకుంటే వీళ్ళని చాలా సులభంగా వధించవచ్చు. ఇప్పటికైనా మీరు మరియు ద్రోణాచార్య మీ మనసులో ఉన్న మాటని స్పష్టంగా చెప్పండి. ఓటమి బాధ మరియు ఆయన తాతగారు దుర్యోధనుడు విధానాలని అనుసరించట్లేదు అని దుర్యోధనుడు అలాగా మాట్లాడతారు. భీష్ముడు చిన్నగా నవ్వి ఇలాగా అంటారు, నేను నీకు సూటిగా నా సలహాన్ని ఇవ్వలేదా? యుద్ధం వద్దు అని చెప్పడానికి నేను చాలానే ప్రయత్నించా. అయినా కూడా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. నువ్వు ఇచ్చిన బాధ్యతల్ని నేను పూర్తిగా నిర్వర్తిస్తున్నాను. నేను పెద్దవాడిని అయిపోయాను. నా శక్తి మేరకు నేను పోరాడుతున్నాను. అలా చెప్పి భీష్మ పితామహ ఆయన పోరాటాన్ని కొనసాగిస్తారు. మధ్యాహ్నం వరకు పాండవులకి అనుకూలంగా అంతా నడిచింది. దానివల్ల పాండవులు కొంచెం అజాగ్రత్తలో ఉన్నారు. భీష్మ పితామహ మళ్ళీ తిరిగి సైన్యాన్ని సమీకరిస్తారు అని వాళ్ళు అనుకోలేదు. కానీ దుర్యోధనుడు వేసిన నిందలకి భీష్మ పితామహ యుద్ధ భూమిని నాశనం చేశారు. పాండవ సైన్యంపై ఆయన చేసిన తీవ్రమైన దాడి చూసి ఆయన బలాన్ని రెట్టింపు చేసుకున్నారేమో అని అనుకున్నారు. ఆయన వేగాన్ని చూసి పాండవ సైన్యం చెల్లా చెదురు అవ్వడం మొదలైంది. వాసుదేవుడు, పార్థ, శిఖండి విశ్వాసాన్ని తిరిగి తేవాలి అని ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. కృష్ణుడు ఇలాగా అంటారు, ధనంజయ, కీలక సమయం ఆసన్నమైంది. నీ కర్తవ్యానికి కట్టుబడి ఉండు. యుద్ధంలో భీష్ముడు, ద్రోణాచార్య మరియు నీ ఇతర మిత్రులు, నీ బంధువులు, గౌరవనీయమైన పెద్దలు అందరినీ సంహరిస్తాను అనే నిర్ణయాన్ని తీసుకున్నావు. అది గుర్తు పెట్టుకో, లేకపోతే మన సైన్యాన్ని కోల్పోతాం. ఇప్పుడు నువ్వు తాతగారిపై దాడి చేయాలి. అర్జునుడు ఇలాగా అంటారు, ముందుకి వెళ్ళండి అని అంటారు. ధనంజయ రథం భీష్ముడు వైపు వేగంగా వెళ్ళింది. భీష్ముడు ఆయన బాణాలు వేశారు. కానీ అర్జునుడు ఆయన విల్లుని వంచి 3 బాణాలతో తాతగారి విల్లుని విరిచారు. భీష్ముడు ఇంకొక విల్లుని ఎత్తారు. అది కూడా అలాగే విరిగిపోయింది. అర్జునుడు నైపుణ్యం చూసి తాతగారి హృదయం సంతోషంతో నిండింది. ధైర్య యోధుడా అని భీష్ముడు అభినందించాడు ఇంకొక విల్లుని తీసుకొని. అర్జునుడు రథంపై తడబాటు లేకుండా బాణాలు కురిపించారు. కృష్ణుడు అర్జునుడు చేస్తున్న దాడికి సంతోషంగా లేరు. భీష్మ పితామహ విల్లు చాలా వేగంగా పనిచేస్తుంది. కానీ అర్జునుడు సరిగ్గా పోరాడడం లేదు. తాతగారి మీద ఉన్న గౌరవంతో వెనకాడుతున్నాడు. కృష్ణుడు ఇలాగా అనుకుంటారు, ఇదే గనక కొనసాగితే పాండవ సైన్యం ఇప్పటికే చాలా నిరాశలో ఉంది. ఇంకా పాండవ సైన్యం నాశనం అవుతుంది. అన్నిటినీ
ఓడిపోతాం. కృష్ణుడు రథాన్ని ఎంత నైపుణ్యంగా నడుపుతున్నా కూడా ఆయనకి మరియు అర్జునుడికి భీష్ముడు బాణాలు చాలాసార్లే తగిలాయి. జనార్దన కోపంగా ఇలాగా అంటారు, నేనింక దీన్ని భరించలేను అర్జున. భీష్ముడిని నువ్వు చంపుతావా లేకపోతే నన్ను చంపమంటావా? కృష్ణుడు రథంలో నుంచి కిందకి దూకి భీష్ముడి వైపు వెళ్తారు. భీష్ముడు కృష్ణుడిని చూసి కలవరపడలేదు. భీష్ముడు సంతోషంగా ఉంటాడు. రండి రండి అని సంతోషంగా అరుస్తారు. నేను మీకు నమస్కరిస్తున్నాను ఓ మాధవ, ఈ ప్రపంచానికి దేవుడా, నా కోసం రథంలో నుంచి కిందకి వచ్చావా? నా జీవితాన్ని నీకు అర్పిస్తాను. మీరు గనక నన్ను చంపితే మున్లోకాల్లో నేను అదృష్టవంతుణ్ణి అవుతాను. నాకు ఆ వరాన్ని ప్రసాదించండి. మీ చేతులతో నా ప్రాణాలు తీసుకోండి. నాకు ముక్తిని ప్రసాదించండి. అర్జునుడు అది చూసి బాధపడతారు. ఆయన రథంలో నుంచి కిందకి వెళ్లి కృష్ణుడి వైపు పరిగెత్తుకుంటా వెళ్తారు. కష్టంతో ఆయన్ని అడ్డుకొని కృష్ణుడితో ఇలాగా అంటారు, నాపై మీకు ఉన్న సహనాన్ని కోల్పోకండి. నేను వెనక్కి తగ్గను అని మీకు వాగ్దానం చేస్తున్నాను అని కృష్ణుడిని ఒప్పించి వెనక్కి తీసుకొస్తారు. కృష్ణుడు తిరిగి రథాన్ని ఎక్కుతారు. అర్జునుడు కౌరవ సైన్యాన్ని కోపంగా దాడి చేసి వేల కొద్ది మందిని సంహరిస్తారు. కౌరవులు 3వ రోజు సాయంత్రం తీవ్ర ఓటమిని చూస్తారు. తిరిగి వాళ్ళ గూడారాలకి వెళ్లి ఒకరితో ఒకళ్ళు ఇలాగా అనుకుంటారు, అర్జునుడితో ఎవరిని పోల్చగలము? ఆయన వీరోచితం అద్భుతానికి ఎవరు సాటి రాలేము. అర్జునుడు ఈ రోజు చాలా బాగా పోరాడారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.